ఇదిగో బావా, ఇప్పుడైనా ఈ బండిని రాకెట్ లెక్క దోల్తావా లేక నన్ను దోలమంటావా? ఇప్పుడొద్దులే, పెళ్ళైనాక నేనే దోల్తా. పద. బావా బావా, నీ కథలో ఏ నష్టం చెప్పవా? నో మరదల్స్. అబ్బా, ఏం నవ్వినా బావా, అచ్చు అతడు సినిమాలో మహేష్ బాబు లెక్కన. రేపు జరిగే కార్యక్రమంలో ఏ లోటు రాకూడదు. సుమిత్ర, సుమిత్ర డార్లింగ్, ఏంటే? ఆకలేస్తుంది, అన్నం పెట్టుకొని రా. ఆకలేస్తే అడుగుతారు, అరవరు. రా వడ్డిస్తాను. ఇక్కడికే తీసుకొని రా డార్లింగ్. ఇదిగో తిను. తినిపించు సుమిత్ర. ఏంటే కొత్తగా? అబ్బా, తినిపించు. అన్నయ్య, నేను చెప్పినవన్నీ అరేంజ్ చేసావు కదా? అన్నీ అరేంజ్ చేశానమ్మా. యావండోయ్, రేపు అది తక్కువ పడింది, ఇది తక్కువ పడింది అన్న మాట రాకూడదు. కావాలంటే ఓ 2 కేజీలు ఎక్కువైనా ఆర్డర్ ఇవ్వండి. మై డియర్ మాధవి, నా బంగారు కోడలికి రేపు జరిగే కార్యక్రమంలో ఆవగింజంత ఆటంకం వచ్చినా నాకు విడాకులు ఇచ్చేయి, సరేనా? బాగా చెప్పారు. తేడా అయితే అదే జరుగుతుంది. అమ్మయ్యా. అయినా చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? నేను చూసుకుంటాగా. ఏంటి బావా అట్లా అంటున్నావు మా చెల్లెల్ని? ఆ హడావుడంతా నా బిడ్డ కోసమే కదా. ఏంటి బావా, మాట అంటే చాలు అన్నా చెల్లెలు ఒకటైపోతారే. అయినా మీరెంత కుస్తీ పట్టినా నా కోడల్ని నిలువెత్తు బంగారంతో తూయడం అంత తేలిక కాదు. ఓ అమెరికా అత్తో, కోడల్ని సంతోష పెట్టడానికి చాలా ఏర్పాట్లు చేస్తున్నట్టున్నావే. నువ్వే చూస్తావు కదా కోడలా. రేపు నాకు చాలా స్పెషల్ డే. ఎంత స్పెషల్ అంటే ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్నా. రేపు నేనిచ్చే సర్ప్రైజ్ కి అంజలి కళ్ళల్లో ఆనందం చూడాలి. అబ్బో, ఇంతకీ మీ యువరాణి యువరాజు ఎక్కడో? అదిగో మాటల్లోనే వచ్చేసారు. అంజలి, అంజలి,
ఏంటక్క కళ్ళు ఎర్రబడ్డాయి, చూపులు సురుసురమంటున్నాయి. ఏంది సంగతి? జర చూసుకుని ఆడుకో అక్క. కొద్దిగైతే బావ కళ్ళకు తగిలేది. పొరపాటున బావకు తగిలుంటే నాలో ఉన్న శివంగి బయటికి వచ్చేది. శివంగి బయటికొస్తే ఏమైతుందో నీకెరికే గదా. ఏంటే నోర్లేస్తుంది? బాల్ తగలకుండానే. అక్క, బాల్ బావకి తగలకుండానే ఇట్లయింది. తగిలితే వేరేలా ఉండేది. రవి వదిలే. అంజలి ఊరుకో. అబ్బో ఏంట్రాయ్ బామ్మర్ది, పెళ్లి కాకముందే మీ కాబోయే శ్రీమతి గారిని అంత వెనకేసుకొస్తున్నావు? అవును, వెనకేసుకొస్తాడు, నెత్తి మీదకి ఎక్కించుకుంటాడు. నీకెందుకు? హా? పెండ్లికొచ్చి నువ్వు మీ నాయన కడుపు నిండా తిని పోండి. అంతేగాని కడుపు మండే మాటలు మాట్లాడితే మాత్రం ఇద్దరిని బిర్యానీ పొట్లలో వేసి కట్టేస్తా. ఏమనుకున్నావు? ఏంటే నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నావు? నా నోరు, నా ఇల్లు, నా ఇష్టం. మంచిది, మీ హడావిడి కానివ్వండి, అప్పుడు చెప్తా. గట్లనే అక్క, గట్లనే. పాపా అయ్యో అత్త, మర్చిపోయినా. దేనికి జల్దీ రమ్మన్నావు? ఇంకా పత్రికలు పంచేవి చాలా ఉన్నాయి. అవన్నీ మేం చూసుకుంటాంలే అంజలి. రేపటి రోజు నీకు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ప్రత్యేకమైన రోజవుతుందమ్మా. అవునా? ఏందత్తా అది? అమ్మా, ఆశ దోశ చెప్పరు. సర్ప్రైజ్. నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచంలో ఏ అత్త తన కోడలికి ఇవ్వని అద్భుతమైన బహుమతి. అంజలి, నువ్వు చాలా లక్కీ. అబ్బా అత్త, ఏందది? ఎంత ఊరుస్తున్నారు? రేపు చూడమ్మా. గట్లనే అత్త, కానీ నాకు మాత్రం ఈ రాత్రంతా గా బహుమతి ఏందోనని గుండెల్లో గుబులై నిద్రే పట్టదు. రేపు చూస్తా నీ కోడలికి ఏం చేసినవో అనేది. ఇంద్రమా నమస్తే. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నా. బావా రా, నాకు అది చెప్తూ గాని రా. రా బావా. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఒక్కోరె అరిసెలుల్ల. ఈ ఎల్ల నాకే చెల్ల
వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఓ గాడ్, ఇదేంటిది? ఇంకా టైం 4 అవ్వలేదు. ఆ తిండేంటి? అలలలల. రేపు నేను పెళ్లి చేసుకుంటే నా ఆస్తులే కాదు, నా కిడ్నీ అమ్మాలి, నా రక్తం అమ్మాలి. ఎన్ని అమ్మినా నేను పోషించలేను. అబ్బా బావా, దిష్టి పెట్టకు. దిష్టి కాదే, బకాసురుడి చెల్లెల్లా ఉన్నావు, ఘటోద్గజుడి కూతుర్లా ఉన్నావు. ఇన్ని ఇడ్లీలు, ఇన్ని వడలు ఎలా తింటున్నావే? అబ్బా పో బావా. అంజలి, ఇదిగో. అదేంటి నర్మదా? జ్యూస్ బాబాయ్. అంజలికి పాపం 2 గంటల నుంచి ఆకలేస్తుందంట. అందుకే ఇడ్లీలో జ్యూస్ చేసి పెడుతున్నాను. అమ్మా, నానమ్మ, దారుణం! మన ఆస్తి మొత్తం నీళ్లలాగా తాగేస్తుంది. అరే పో బావా, నాకన్నా ఎక్కువ ఈ ఆస్తిపాస్తులు. ఇదిగో. నర్మదమ్మా, ఎంతో చెప్పు. 51 అంజలి. హా, ఏంది? ఇంకా 51? 30 ఇడ్లీలు 20 వడలు తింటే పావు కిలో కూడా పెరగలేదా? ఛీ, ఇవ్వు. అమ్మా. నర్మదా, అసలు విషయం ఏంటి? ఇడ్లీ వడల దుకాణం ఏంటి? బాబాయ్, మాధవి నానమ్మ అంజలికి నిలువెత్తు బంగారం ఇస్తుంది కదా, అందుకే ఉదయాన్నే లేచి బరువు పెరగడానికి ఇడ్లీ కార్యక్రమం. డెడ్లీలా ఉంది. అంజలి, ఇదిగో తీసుకో. ఆ, బావా తింటావా? పల్లి చట్నీ అద్దరింది. హ, పల్లీ చట్నీ ఏంటి? ఏ చట్నీ పెట్టినా నువ్వు తినేలా ఉన్నావు. కరువు బాధితులకి ఆహార పొట్లాలు దొరికితే తింటారే, అలా తింటున్నావు. వామ్మో, వార్నాయనో, ఏం చేయాలరా దేవుడా? నమ్మదమ్మా, చూడు 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 చూడు. 51 బావు. హోయ్, పావు కేజీ పెరిగినా. వామ్మో, రేపు పెళ్ళాక నా పరిస్థితి ఏంటో. ఓ బావా, నువ్వేం పరిశాన్ కాకు. పెళ్ళయ్యాక తిండి తింటాను గాని నిన్ను తిననులే. అంజలి, కేజీ పెరిగావు. అంటే నాకు కేజీ బంగారం ఎక్కువ వస్తుంది. బావా, నాకు కేజీ బంగారం ఎక్కువ వస్తుంది. 1 కేజీ బంగారం డబ్బులు మెక్కేశావు. నాకు తెలిసి ఆ డబ్బులు ఈ డబ్బులు లెవెల్ అయిపోయింది. ఏం బావా, ఈ మరదలతో తమాషానా? హ, తమాషా కాదు. నర్మదా, నువ్వు వెయిట్ మిషన్ ఎక్కరా. ఎందుకు బాబాయ్? నువ్వెక్కు. చూసావా, నువ్వు 1 కేజీ తగ్గావు, బోండం 1 కేజీ పెరిగింది. అయ్యో నర్మదమ్మా, నాకు సహాయం చేసి నువ్వు తగ్గావా? ఏ మరదల్స్, నువ్వు ఇలా తింటే బోండంలా అవుతావు. అయితే పెళ్లి చేసుకోవా? బోండల్లా ఉన్నా బొబ్బట్లా ఉన్నా నన్ను చేసుకోవాలి బావా నువ్వు. ఏ చేసుకోవా బంగారం? హ, మామూలుగా తింటే ఓకే మరదల్, కానీ ఇలా 60-70 చొప్పున ఇడ్లీలు 6 పూట్ల అన్నం తింటే గదంతా నాకు తెలియదు. నాకు నచ్చినట్టుంటా, నచ్చింది తింటా.
చేసుకుంటావా లేదా గట్ చెప్పు. చేసుకుంటానే బాబు, లేదంటే ఇక్కడే మర్డర్ చేసి ముక్కలు ముక్కలు చేసుకుని తినేసేలా ఉన్నాం. అరే మనిషి మాంసం నేను తినను బావా. నడు బావా, అత్త చూస్తే తిడుతుంది. తొందరగా తయారేద్దాం. పద పద పద. ఆగాగు. పద. చిలక గోరింకల్లా ఉన్నారు. త్వరగా చేయండి. అయ్యో చాలా పనులు మిగిలిపోయాయి. అమ్మా నువ్వు అటెళ్ళు, ఇంకొన్ని తీసుకురా వెళ్ళు. ఈ పూలు సరిపోతాయా? పంతులు గారు అన్నీ వచ్చినట్టే కదా, ఇంకొన్ని ఫ్లవర్స్ తీసుకురామ్మా. సుమిత్ర ఆ నగలు ఇలా ఇవ్వు. నర్మదా ఇలా ఇవ్వు. ఇంకో బాక్స్ కూడా తీసుకురా. అదే జాగ్రత్త. బావా, ఓకే అరే కదా? బావగారు జాగ్రత్త. మాధవి, చాలా సంతోషంగా ఉందమ్మా. అంజలిపై నీ మనసులో ఉన్న ప్రేమని ఇలా అందరి మనసులకి అర్థమయ్యేలా చేస్తున్నావు. ఇది అందరికీ సాధ్యం కాదమ్మా. అత్తయ్య, ఈ కుటుంబం కోసం మీరు చేసిన త్యాగాల ముందు మేం చేసేది రవ్వంత కూడా తూగదు. నా కోడలికి నిలువెత్తు బంగారం ఇస్తారా? నా కోడలు అంత సులువుగా తూగదు మాధవి. ఓయ్ బావా, ఏంటి ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కింద ఏం చేస్తున్నావు? ఏం లేదు, నువ్వు మీ చెల్లి నా కోడలికి నిలువెత్తు బంగారం ఇస్తాన్నారు కదా, మీ వల్ల అవుతుందా అని. బావా, నా చెల్లెలు అంజలిని తోచడానికి ఈ బంగారం కాదు, నా బిడ్డ మీద ఉన్న ప్రేమ చాలు. చంద్రం, కొత్తగా ఉందిరా. మాధవి, నీకో బంపర్ ఆఫర్. నువ్వు తెచ్చిన బంగారంతో చూసి నువ్వు గెలిస్తే నీకు నిలువెత్తు బంగారం నేనిస్తాను. అన్నయ్య, వదిన్ని తుయ్యాలంటే బంగారపు షాప్ కాదు, బంగారపు గనే కావాలి. చాలా సుమిత్ర. అవునా కాదా? నా మనసులో ఉన్నది నీ వదిలికి భయపడి నేననలేదు, నువ్వనేసావమ్మా. నా చెల్లెలంటే ఆ మాత్రం భయం ఉండాలి బావా. అవును, నాకు అర్థం కావట్లేదు, అంజలికి నిలువెత్తు బంగారం ఇచ్చి మాధవి గెలవాలనుకుంటున్నావా లేదంటే? చూడు బావా, నా కోడల్ని మీ చెల్లెలు తోచలేదు, మాధవి తెచ్చిన బంగారంతో తూగదు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. అవునన్నయ్య, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. బావుందిరా. వచ్చే ఆస్తుల కోసం కొట్టుకునేవాళ్ళని చూశాను. పిల్లలకు పంచే ప్రేమ కోసం మీరు పోటీ పడుతున్నారు. చాలా బావుందిరా, చాలా బావుంది.